ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డిఎస్సిని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించిందని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, మంత్రి నారా లోకేష్ నాయకత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు. డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, చర్చకు ఎప్పుడైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. అలాగే కందుకూరు బాలుర హైస్కూల్ను మోడల్ స్కూల్గా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసిన మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మీ అందరికి కూడా తెలుసు. లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పడం దానిలో భాగంగా ఈ మెగా డిఎస్సి మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర చరిత్రలో ఒక పెద్ద మెగా డిఎస్సిని 16,347 మందికి మీ అందరూ కూడా ఎంతో పారదర్శకంగా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏర్పాటు చేయడం మా అందరికి కూడా తెలిసిన విషయమే. ఎక్కడ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేకుండా కంప్యూటర్లోనే ఎగ్జామ్ ఏర్పాటు చేసిన ఘనత మా నాయకుడు లోకేష్ బాబు గారిది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. దాన్ని కూడా ఏదో మనం పెద్దోళ్ళు సామెత చెప్పినట్లుగా అమ్మ పెట్టనివ్వదు ఇంకో చేత చేయనిది అన్నట్టుగా ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం కానీ వైసీపీ పార్టీ ఏదో మెగా డిఎస్సిలో ఏదో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ప్రజల్ని అనవసరంగా ప్రజలకి ఇబ్బందులు గురయ్యే అంటే ఎవరైతే వాళ్ళ మనోభావాలు అయితే డిఎస్సిలో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉన్నాం. మనందరం కూడా దీంట్లో గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు చేశారు. ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో మా నాయకుడు లోకేష్ బాబు గారు సవాల్ కూడా ఇచ్చినారు. బహిరంగ చర్చకి మీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్తే మాట్లాడాల్సింది పోయి ఈరోజు ఏదో ధర్నాలు లేకపోతే నిరసన కార్యక్రమాలు చేస్తామంటే మిమ్మల్ని ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీ హావభావాలు మీ ఆలోచన విధానాలు చూస్తామంటే ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గ్యాప్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల్ని ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోకుండా ఈరోజు వచ్చి మళ్ళా చేసిన డిఎస్సిలో కూడా ఏదో తప్పులు జరిగినాయి అని చెప్పి ఈరోజు కంప్యూటర్లో ఎగ్జామ్స్ రాస్తే అవి కూడా దాన్ని కూడా తప్పుపడతామనంటే వాళ్ళ అనాలోచిత నిర్ణయాలని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో కోర్టు కేసులు వేశారు. మీ అందరూ కూడా తెలుసు. ఈ 16,350 డిఎస్సి పోస్టులు వచ్చేదాని ముందు ఈ వైసీపీ పార్టీ వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా దీనికి ఏడా గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందో వీళ్ళకి డిఎస్సి ఇస్తే నేను ఆలోచనతో అనేక కోర్టు కేసులు వేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా కోర్టు తిరస్కరించడం కూడా జరిగింది. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు నెల్లూరులో ఎమ్మెల్సీ, ఈరోజు లేటెస్ట్గా ఈయన సిబిఐకి ఈ కేసు ఇచ్చాలని చెప్తే అది కూడా కోర్టు తిరస్కరించింది. అంటే ఇలా ఆలోచన ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతతో విఘాతం కల్పించే విధంగా ఏదో జరిగిపోతుందనేది క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఈ వైసీపీ నాయకులు ముందుకు పోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే బహిరంగ చర్చకు రావాలి, కానీ ప్రజలు తప్పుదో పెట్టే ఆలోచన మీరందరూ కూడా మన విఘ్నులైన ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ డిఎస్సీని ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీని. మీ అందరూ కూడా ఎన్టీఆర్ గారి టైంలో 30,000 ఇస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో టోటల్గా ఈ రోజుకి 1,95,800 మందికి ఈ రాష్ట్రంలో డిఎస్సిలో టీచర్ పోస్టులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని మేము ధైర్యంగా చెప్తాం, గర్వంగా కూడా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం, ఈ విద్యాశాఖ ఎంత పటిష్టంగా ఉందంటే మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వంలో ఈ కౌన్సిల్ విధానానికి టీచర్ ట్రాన్స్ఫర్ విషయాల్లో కౌన్సిల్ విధానానికి తూట్లు పడిచి వేల జీవోలు ఇచ్చిన పాపాను మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా మీరు గత ప్రభుత్వంలో చేసిన అనేక దుర్మార్గాలు ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు. మొన్న లేటెస్ట్గా ఈ ప్రభుత్వం ఆన్లైన్ కౌన్సిల్ పెట్టి ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా జరగకుండా ట్రాన్స్ఫర్ విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఎక్కడ పోస్ట్ వస్తుందో కూడా చూసుకునే అవకాశం కల్పించిన ఘనత మా నాయకుడు
విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారితో అని చెప్పి వీరు మీకు మా ప్రభుత్వానికి ఉన్న తేడా దీంట్లోనే గమనించాలని. కొంతమంది టీచర్లు లాస్ట్ టైం చెప్తా ఉంటే వేలకు వేలు లంచాలు తీసుకొని జీవోలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యాశాఖ చాలా సిస్టమేటిక్గా పనిచేస్తూ ఉందని టీచర్లే మాకు వచ్చి చెప్పే పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు ఏవైతే ఖాళీ ఉన్న పోస్టులన్నీ కూడా కంప్లీట్ చేసి రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని మా నాయకుడు లోకేష్ బాబు గారి ఆలోచన. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు మీ మాట వినేదానికి ఎవరు కూడా రెడీగా లేదని చెప్పి మీరు ఎన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా, ఇందాక నేనే డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోయేటప్పుడు ఒక స్కూల్కి వెళ్ళా. అక్కడే డిఎస్సి రాసిన 2 టీచర్స్ ఉన్నారు. మా ఫ్రెండ్స్కి వచ్చినాయి సార్, వాళ్ళు బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యారు, ఎక్కడా కూడా అవినీతికి ఎక్కడ చోట్లేదు, బ్రహ్మాండంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగింది, దీంట్లో అనవసరంగా అబద్ధాలు చెప్తున్నారే కానీ ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా జరగలేదని చెప్పి ఆ టీచర్లు చెప్తా ఉన్నారంటే వీళ్ళ ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా మేము రోడ్డు మీదకి రావాలి, మీరు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం మీకు కల్పించదని చెప్పి, ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వ పరిపాలన అందిస్తుందని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి, మీరు ఏదైనా ఉంటే డెవలప్మెంట్ విషయాల్లో ముందుకు వచ్చి ఇంకా ఇది చేయాలి ఇది చేయాలని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మీ పాత్ర పోసేయాలి. కానీ జరిగిన మంచి పని కూడా ప్రజలకు తప్పు ఆలోచనలు పనిచేయాలనుకుంటే మీరు చదువుకున్న ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా మీ వైసీపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈరోజు చెప్తా ఉన్నారు ధర్నాలు అని చెప్పి, లేకపోతే రాస్తారోకలు మీకు మళ్ళీ లాస్ట్కి మీరు ఎవరైతే మీ వైసీపీ నాయకులు రావాల్సిందే కానీ ఎక్కడా కూడా స్టూడెంట్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మా నాయకుడు లోకేష్ బాబు గారు పూర్తి నమ్మకంతోనే ఉన్నారని చెప్పి మేమైతే గట్టిగా చెప్పదలుచుకున్నాం. రాబోయే రోజుల్లో మళ్ళా 3 సంవత్సరాల్లో కూడా మా యువ నాయకుడు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రులు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏదైతే ఈ పాఠశాల విద్యని చాలా పటిష్టం చేయాలి, దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని దాంట్లో ఈ రాష్ట్రంలో విఘ్నులైన ప్రజలందరూ ఆయన బాటలు నడుస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటారు. Please subscribe SS News AP.